ఎల్లప్పుడు దేవునికి చెదము అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అలసాంద్రములను దాటిల్చిన ఆ యెహోవాను స్తుతించెదము. దేవుని సేవకులుగా, దేవుని ఎరిగిన వాళ్ళంగా దేవుణ్ణి స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అదే ఇంపార్టెంట్ మళ్ళీ. జ్యోతిరాజ్ గారు సీట్ సైడ్ బైబిల్ చూడండి అన్నా. థ్యాంక్ యూ. అదే మన మధ్యలో నాయక్ తహసీల్దార్ నైపేట్ ఉన్నారు. చూడండి వారిని మన రామసాయి గారు షాలోతో సన్మానం చేయాలని మనం చేస్తున్నాం. రైట్. ఓకే ఓకే సార్. సార్ ఒకసారి చూడండి, అది చూడండి సార్ ఒకసారి. మంచిగా తీసుకో ఫోటో. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ క్రిస్మస్ వేడుకలకు హాజరైనటువంటి అందరికీ ముందుగా అడ్వాన్స్
క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాను. గత 3 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించేటువంటి ఈ అధికారిక కార్యక్రమం కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి కార్యక్రమ నిర్వాహకులు పాస్టర్ అనంతయ్య గారు, అదేవిధంగా వివేక్ గారు, వీరిద్దరికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసి మా తహసీల్దార్తో చేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ ఏసీపీ గారు, అదేవిధంగా తహసీల్దార్స్, సిఐ గారు, ఎంపీడీఓస్, అదేవిధంగా మనకి ఈ బోధన నియోజకవర్గం నుంచి వివిధ చర్చల నుంచి వచ్చినటువంటి పాస్టర్స్ అందరూ, వేదిక మీద ఉన్నటువంటి మేధావులు, తర్వాత క్రైస్తవ మత పెద్దలు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి లోకల్ కౌన్సిలర్స్, అదేవిధంగా ప్రజాప్రతినిధులైనటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, అదేవిధంగా కాన్ఫరెన్స్ వచ్చినటువంటి క్రైస్తవ సోదరి మనులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నాకంటే ముందు పాస్టర్స్ చెప్పినట్టుగా క్రైస్తవ మతం ప్రధానంగా మనకి శాంతి, అహింస, ఈ 2 అంశాల మీద, ఇతరులకు సహాయం చేయడం అన్నటువంటి అంశాల మీద ఉంది. మనకి వందల సంవత్సరాల చరిత్ర చూస్తే మనకి ఎక్కడైనా కూడా చరిత్రలో మనము ఎప్పుడు కూడా భారతీయ తత్వం ఏదైతే చెప్తామో, విశ్వ మానవ సౌభాగ్యం అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్పనైనటువంటి సందేశం ఇచ్చినటువంటి మతం క్రైస్తవ మతమే. అదేవిధంగా మనకు స్వాతంత్రోద్యమానికి అత్యంత మూలమైనటువంటి ప్రధాన 2 ఆయుధాలు శాంతి, సత్యాగ్రహం, అహింస అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి గాంధీజీ గారు స్ఫూర్తి పొందింది కూడా మనకి క్రైస్తవ మతం నుంచే. ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కమ్యూనిటీస్ లో క్రైస్తవం ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు దాదాపు 165 దేశాల్లో మనగడ సాగిస్తూ దాదాపు గ్లోబ్ లో ఉన్నటువంటి 1/3 పైగా పాపులేషన్ కి రిప్రజెంటేటివ్ చేస్తుంది. మనకి మానవ జీవితంలో అంటే వ్యక్తి ఆయన యొక్క మనగడ ఎలా కొనసాగించాలి, నైతికంగా ఎలా ఉండాలి, కుటుంబంతో ఎలా ఉండాలి, సమాజం పట్ల బాధ్యత ఎలా ఉండాలనేటువంటి ప్రతి ఫేజ్ లో మనిషి అనేటువంటి వాళ్ళు ఎలా జీవించాలి, అవసరమైతే ఎక్కడి వరకు త్యాగం చేయాలనేటువంటి లెసన్స్ నేర్పించినటువంటి గొప్పనైనటువంటి సందేశం ఇచ్చినటువంటి మతం. సో ఆ విధంగా మన భారతదేశంలో కూడా భిన్నత్వంలో ఎంతో భాగంగా అనేక మతాలు దేశంలో విరాజిల్లుతున్నాయి. ప్రభుత్వం తరఫున కూడా మనం అన్ని మతాలకు సంబంధించినటువంటి వారిని సమానంగా చూస్తూ ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా అన్నిటికీ కూడా ఈక్వల్ గా ట్రీట్ చేస్తూ లౌకిక వ్యవస్థని మన దేశంలో రాజ్యాంగం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం తరఫున అంటే తహసీల్దార్స్ కానీ, ఎంపీడీఓస్ కానీ, పోలీసు విభాగానికి సంబంధించినటువంటి క్రైస్తవ సోదరులకు సంబంధించినటువంటి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ కానీ, మత పెద్దలు కానీ మా దృష్టికి కానీ, తహసీల్దార్ దృష్టికి కానీ తీసుకొస్తే తప్పనిసరిగా మీకున్నటువంటి ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ప్రతి పనిని కూడా మేము పెండింగ్ పెట్టకుండా పూర్తి చేస్తామని, మా స్థాయిలో కాకుండా ఏమైనా పై అధికారులు ఉంటే వాళ్ళ కూడా దృష్టికి తీసుకెళ్లి మీకందరికీ కూడా ప్రభుత్వం తరఫున మంచి సర్వీస్ ఇస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి మా పెద్దలందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా అడ్వాన్స్ గా హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి నేను ఈ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో భాగస్వామిని అవుతూ వచ్చాను. అంతయ్య చౌదరి గారు నన్ను ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడైతే ఈ సెలబ్రేషన్స్ చేస్తూ వచ్చారు అన్ని చోట్ల ఇంక్లూడింగ్ టుడే కమింగ్ డేస్ ఆల్సో ప్రతి చోట కూడా నేను అటెండ్ అవుతూ అందరికీ విషెస్ చెప్తూ మీ సెలబ్రేషన్లో నేను కూడా పార్టిసిపెంట్గా మీ అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ బెస్ట్ విషెస్ తీసుకుంటూ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్లో మనం ముందుకు పోతూ వస్తున్నాము. ఈరోజు అధికారికంగా ప్రభుత్వం తరఫున మన బోధన్ డివిజన్లోని క్రిస్మస్
సెలబ్రేషన్లో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి మన సోదరులు సోదరీమణులు అందరికీ, క్రిస్టియన్ ఎల్డర్స్, పాస్టర్స్ అందరికీ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్, బోధన్ రెవెన్యూ డివిజన్, అలాగే బోధన్ పోలీస్ డివిజన్ తరపు నుంచి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ 2 సెలబ్రేషన్స్లో నేను నా లెంగ్తీ మెసేజ్ ఇవ్వడం జరిగింది. నా ఎక్స్పీరియన్సెస్ యూరోపియన్ కంట్రీస్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్లో నేను పార్టిసిపేట్ చేసిన నా స్వీట్ మెమరీస్ అన్నీ కూడా జాడీ జమాల్పూర్లో చెప్పడం జరిగింది. మీరు ఆల్మోస్ట్ ఇక్కడ 50% మీరు జాడీ జమాల్పూర్లో అటెండ్ అయ్యి ఉంటారు. మళ్ళీ అవన్నీ కూడా నేను రిపీట్ చేయదలుచుకోలేదు. రాబోయే ఈ 1 వీక్ అంటే 25th క్రిస్మస్ ఉంది కాబట్టి ఈరోజు 20th, ఇంకా ఓన్లీ 5 days ఉంది. సో ఈ 5 days కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంతో అందరూ కూడా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి నన్ను ఈ ప్రోగ్రాంలో భాగస్వామ్యం చేసినటువంటి అంతయ్య చౌదరి గారు, వివేక్ రాజు గారు, అలాగే పాస్టర్స్ అందరూ కూడా, వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మెరీ క్రిస్మస్ వన్స్ అగైన్. వాస్తవంగా ఈ రకంగా ర్యాలీ చేయడం గత 2009వ సంవత్సరం నుంచి మనం మొదలుపెట్టాం. కానీ దేవుని యొక్క మహాకృప చొప్పున గత గవర్నమెంట్ వారు కూడా ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ప్రస్తుత గవర్నమెంట్ కూడా ఈ యొక్క ప్రోగ్రాం ఈ రకంగా నిర్వహించడం, దేవుడు వారికి ఇచ్చిన తలపును బట్టి గట్టిగా చెప్పడం బట్టి దేవుడు గడపరచడం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ కూడా ఆ యొక్క ప్రోగ్రాంని అదే రకంగా కంటిన్యూ చేయడం కూడా అది దేవుని యొక్క కృప ఇస్తుంది. మన యొక్క భారతదేశంలో, మన యొక్క తెలంగాణలో ఈ రకంగా ప్రత్యేక మన యొక్క రాష్ట్రంలో ఈ రకంగా గవర్నమెంట్ ద్వారా క్రిస్మస్ చేస్తున్నారంటే అది గొప్ప విషయం అవుతుంది. మన యొక్క భారతదేశంలో వేరే వేరే ప్రాంతాల్లో రకరకాల పరిస్థితులు ఉంటున్నాయి. మన యొక్క తెలంగాణలో అందరూ కూడా కలిసి ఉండాలని ఈ యొక్క ఉద్దేశంలో వారు చేస్తూ ఉంటున్నారు. గవర్నమెంట్ వారిని, సీఎం గారిని, అదే రకంగా మన ఎమ్మెల్యే గారిని, ఇక గవర్నమెంట్ అంతటి కూడా ప్రభు దీవించినట్టు ఒకసారి గట్టిగా చెప్పబడి ప్రభుత్వం జరపవచ్చు. వాస్తవంగా మన మధ్య వాటి గారు చాలా చక్కటి మాటలు చెప్పారు. వారు ఎంతో సహకరిస్తామని, అది గొప్ప విషయం అవుతుంది. ప్రభు వారిని సమృద్ధిగా దీవించునుగా. తర్వాత మన మధ్యలో ఏసీపీ గారు వచ్చినారు, చాలా సంతోషం. గత దినాల్లో చక్కటి వారి అనుభవాలు పంచుకున్నారు. నేను ఎంతో ప్రభువులో ఆనందించాం. వారి యొక్క అనుభవాలు పంచుకొని ఆ రకంగా తెలియపరచడం, ప్రభు వారిని, వారి యొక్క సంతానాన్ని కూడా సమృద్ధిగా దీవించునుగా. తర్వాత వాస్తవానికి మన మధ్యలో సిఐ గారు, తర్వాత ఎంఆర్ఓలు, ఇంకా అధికారులు వారందరూ కూడా వచ్చారు. వారందరూ కూడా నా యొక్క హృదయపూర్తిగా వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ప్రభు వారందరూ కూడా దీవించునుగా. మన యొక్క కాన్ఫరెన్స్లో ఉన్న మన యొక్క ఎడపల్లి, తర్వాత రేంజర్, నవపేట్, సాలుదా, బోధన్ మండల్, అన్ని మండలాల పాస్టర్స్ అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో రావటం, ఈ రకంగా చక్కగా విజయవంతంగా చేయటం, ఇది దేవుని యొక్క కృప ఇచ్చింది. ప్రభు వారందరూ కూడా సమృద్ధిగా దీవించునుగా.